తక్కువ టికెట్లు అంటాడు కానీ ఆయన 75 టికెట్లు. రైట్. కిరణ్ రాయల్ గారే మనకి లైవ్లో కనెక్ట్ అయ్యారు, ఫోన్ లైన్లో కనెక్ట్ అయ్యారు. రాయల్ గారు నమస్కారం అండి. తిరుమల విషయంలో, తిరుమల పవిత్రతను కాపాడడంలో, అక్కడ జరుగుతున్న అక్రమాలని తెర మీదకి తీసుకురావడంలో జనసేన పార్టీగానే కాకుండా ఒక శ్రీవారి భక్తుడిగా మీరు చాలా ప్రయత్నం చేశారు గతంలో కూడా. ఇప్పుడు కూడా గవర్నమెంట్ మారిన తర్వాత అక్కడ జరిగిన అక్రమాలు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్న పరిస్థితి మనం లెటర్స్ చూస్తూ ఉన్నాం. సాధారణంగా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, యాజ్ పర్ మై నాలెడ్జ్, ఒక ఎమ్మెల్యేకి ఒక లెటర్కి 6గురిని అలౌ చేస్తారు. దాంతోపాటు మంత్రి అయితే ఒక 10 మంది వరకు అవకాశం ఉంది. కానీ రోజా అంటే ఏదో వెకేషన్కి వచ్చినట్టు కొండ మీదకి వచ్చేయడం, అక్కడేమో మంది మార్పులంతో దాదాపు 100-150 మందిని తీసుకొచ్చేసి హడావుడి చేయడం, అదేదో పార్టీ ఏంటిది రాజకీయ విమర్శలు కూడా చేయడం. అసలు తిరుమల కొండ మీద దైవ దర్శనానికి వస్తారు కానీ రాజకీయ విమర్శలు చేయడం. ఎందుకంటే తిరుమల కొండ మీద రోజా మంత్రి హోదాలో పవన్ కళ్యాణ్నే చాలాసార్లు, మీ అధినేత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్నే చాలాసార్లు విమర్శలు చేశారు. అది పరిధి దాటి కూడా చేసిన పరిస్థితి. సో ఎటువంటి సంస్కరణలు అవసరం ఇప్పుడు ఎటువంటి సంస్కరణలు అవసరం కిరణ్ రాయల్ గారు? సార్ నమస్కారం, మీకు నైట్ ఛానల్ ప్రేక్షకులకి అందరికీ నమస్తే సార్. ఒకటే, నమో వెంకటేశ్వర స్వామి అనే భక్తితో ఆయనని కొన్ని లక్షల మంది భక్తులు ఒక రోజుకు వస్తుంటారండి. ఇక్కడ మీరు చెప్పారు కరెక్ట్. ఇందాక ఒక ఎమ్మెల్యేకి ఒక లెటర్ అంటే 6 మందికి, ఒక మంత్రికి 12 మందికి, మహా రికమెండేషన్ అయితే 20 మందికి ఇస్తారు. ఇది చాప్టర్. ఒక మంత్రి అతనితో పాటు వస్తే 10 మందిని తీసుకురావచ్చు, లేదా 20 మంది తీసుకురావచ్చు. ఇక్కడ ఏమైందంటే ధర్మారెడ్డి హయాంలో, వైవి సుబ్బారెడ్డి హయాంలో తిరుమల పూర్తిగా సర్వనాశనం చేశారు సార్. టికెట్ల వ్యాపారం లక్షలతో చేశారు. ఉదాహరణకి తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఉన్నాడు. ఆయన రోజుకి 100 దర్శనాలు, 100. రోజన్ గారు ఉన్నారు. ఆయన అయితే ఏకంగా ప్యాకేజ్, రైల్వే స్టేషన్ నుంచి, ఎయిర్పోర్ట్ నుంచి కార్లు, రూములు, దర్శనాలు, మళ్ళీ వాళ్ళకి తమిళనాడులో దర్శనాలు, అన్ని ప్యాకేజ్ మాట్లాడుకుంటుందంట. 10 లక్షల ప్యాకేజ్. ఏకంగా మంత్రి పెద్దిరెడ్డి ఆయన అయితే 1 లీటర్ కింద పెట్టాను చూడండి మొన్న సార్. ఒక రోజుకి తోమాల సేవ 4 టికెట్లు అంటే ఇంతవరకు మేము పుట్టి 40 సంవత్సరాలు ఒక రోజు తోమాల సేవ చూడాలి. తిరుపతిలో తోమాల సేవ లాంటి సేవలు 4, విఐపి బ్రేక్లు 50, కళ్యాణోత్సవాలు 10. ఏది సార్ అసలు దర్శనాల? ఇంకేమనుకుంటారు? చాపేస్తావి. వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నాడు సార్ వీళ్ళు. పూర్తిగా తిరుమలని సర్వనాశనం చేశారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు తిరుమల ప్రక్షాళన చేయాలన్నారో ఆ ప్రక్షాళన మొదలైంది. కాబట్టి మేము జనసేన పార్టీ తరఫున తిరుమలకి వెళ్తే ఒకటి తూగే కొద్ది స్కాములు బయటపడుతున్నాయి. ఈ 5 ఏళ్లలో నాకు తెలిసి 500 కోట్లు స్కామ్ చేశారు. ఒక శ్రీవాణి ట్రస్ట్ కాకుండా, శ్రీవాణి ట్రస్ట్ సంబంధం లేకుండా 500 కోట్లు టికెట్ల రూపంలో స్కామ్ చేశారు. ఒక్కొక్క మంత్రి ఎలాగైనా సరే 20 నుంచి 30 కోట్లు శ్రీవారి దర్శన టికెట్లు అమ్ముకున్నాడు, లాబింగ్ చేసుకున్నాడు. అమ్ముకుంది కాకుండా లాబింగ్ చేసుకున్నారు, వాళ్ళ వ్యాపారాలు చేసుకున్నారు. సామాన్య భక్తుల్ని దేవుని దూరం చేశారు. దీనిపైన జనసేన పార్టీ వదిలే ప్రసక్తే లేదు. ప్రతి అధికారి, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి. కిరణ్ రాయల్ గారు, మనం చూసాం శాండ్, ల్యాండ్, వైన్, మైన్ ఇలాంటి దానిలో ఏ రకంగా దోచుకున్నారు అనేది ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తున్న పరిస్థితి. దేవుడి సొమ్ము దిగమింగడం అండ్ అక్కడ అక్రమాలు చేయడం. అంటే నేను ఇంతకుముందు చెప్పాను, మీరు జాయిన్ అవ్వకముందు, అంటే తిరుమల కొండ మీదకి మాంసాహారం తీసుకెళ్లారని, అసాంఘిక కార్యకలాపాలు కూడా చేశారని, సిగరెట్లు, మందు కూడా తీసుకెళ్లారు కొంతమంది అధికారుల ప్రోద్బలంతో అనే ఆరోపణలు ఉన్నాయి. మరి దీనిలో ఎంతవరకు వాస్తవమో మీకు తెలియాలి, మీరే చెప్పాలి. దాంతోపాటు దేవునితో పెట్టుకుంటే ఎంత దారుణంగా ఉంటుందో మనం గతంలో కూడా చాలా ఉదాహరణలు చూసాం. మరి ఎందుకు అంత సాహసం ఎందుకు చేసినట్టు వీళ్ళు? అండ్ ఇప్పుడు జరుగుతోంది, నేను చెప్పాను కదా అసాంఘిక కార్యకలాపాలు, దానికి సంబంధించి ఏదైనా చెప్పగలుగుతారా? అలాంటివి జరిగాయా? ఇవి ఆరోపణల వరకే పరిమితమా? సార్ అవన్నీ ఆరోపణలు కాదు, అవన్నీ వాస్తవాలు. వాస్తవాలేనా? తిరుమలలో గంజాయి దొరికింది సార్. అనేక సార్లు టీవీలో పేపర్లు వేశారు. గంజాయి తిరుమలలో అన్ని మధ్య ప్రచారాలు, బైబుల్స్ దొరికినాయి, బైబుల్ సింబల్స్ దొరికినాయి, సిగరెట్లు, మద్యం బాటిల్లో. మీరు నమ్మరో, తిరుమల అలిపిరి నుంచి తిరుమలలో సంవత్సరం ఒకసారి ఎక్సైజ్ శాఖ వాళ్ళు మద్యం బాటిల్ పగలగొడతారు. ఒక బుల్డోజర్ పెట్టి దాదాపు 2-3 కోట్లు మద్యం బాటిల్ పగలగొడతారు. చెకింగ్ ఉంటుంది కదండి, చెకింగ్ ఉంటుంది కదా అలిపిరి దగ్గర. సార్ ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను అధికారంలో ఉన్నా. నేను కొండకపోతున్నా అంటే నా నంబర్ వెహికల్ చెకింగ్ లాగా తీసుకెళ్తే కూడా ఆపుతారు సార్ నన్ను.
ఇప్పుడు అధికారంలో ఉన్నాను సార్ నేను టోల్ గేట్ నేరుగా చెప్పి నేను దాన్ని చూస్తే పంపించేస్తాను పైకి. నేను లోపల 2 బాటిల్ పెట్టుకోవడం అంటే బయట సిగరెట్లు పెట్టుకుంటే ఎవరు అడుగుతారు? అంటే మామూలుగా మంత్రో లేకపోతే ఎమ్మెల్యేనో, నాకు తెలిసి ఎమ్మెల్యే కూడా చెకింగ్ ఉంటుంది అనుకుంటా. రూల్ ప్రకారం మంత్రి వెహికల్ కూడా చెక్ చేయాలి. ఓకే, మంత్రి వెహికల్ వదిలేశారు అనుకుందామండి, ఆ మిగిలిన వెనకాల ఉన్న ఒక 20-30 వెహికల్స్ అన్నింటినీ కూడా వదిలేసేవారా? తిరుమల హోటల్లో పని వస్తున్న కూరగాయలు కూడా చెక్ చేశారు. అది భ్రమలో ఉన్నారు మీరు. తిరుమలలో హోటల్స్ ఉన్నాయి, అవన్నీ వైసీపీ హోటల్స్. ఆ హోటల్స్ కి ఒకేసారి లైసెన్స్ ఇస్తారు 1 year కి. 1 year లో లైసెన్స్ తీసుకోవాలి. రోజు వాడు 5 సంవత్సరాలు వెళ్తాడండి. వాడు తీసుకెళ్తాడండి కూరగాయలు పెట్టుకుని. ఊరు చూస్తారు సార్, చెకింగ్ లేదు ఏం లేదు సార్. మొత్తం అంతా డ్రామా. జస్ట్ వీళ్ళు అధికార పార్టీ చేతిలో ఉంటే ఏమైనా చేసుకోవచ్చు తిరుమలలో అని ఒక ఉదాహరణ వైసీపీ చూపించింది. దానికి శిక్ష భగవంతుడు వేశాడు. 11 సీట్లకు పరిమితం చేశాడు. 11 సీట్లకి దేవునితో ఆదుకున్నారు, భగవంతుని చుట్టుతున్నారు. కాబట్టి చెప్తున్నాను సార్, వీళ్ళు చేసిన అరాచకం ఒకటి కాదు. తిరుమలలో అసాంఘిక కార్యకలాపాలు కూడా జరిగాయి, అవి కూడా ఆరోపణలు ఉన్నాయి. అవి కూడా బయటకు తీస్తా. ఇంకొక 2 రోజుల్లో మీకు ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఇవ్వబోతాను, వెయిట్ చేయండి సార్. రైట్ అండి, ఖచ్చితంగా. అండ్ శ్యామలరావు గారు వచ్చారు కదా, కొత్త ఈవో. ఆయన నాకు తెలిసి చాలా సంస్కరణలు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. నాకు తెలిసి ఈ విఐపి భక్తుల సేవలో తరించిన టీటీడీ అధికారులు ఈ 5 ఏళ్ల కాలంలో సామాన్య భక్తుల్ని పెద్దగా పట్టించుకోలేదు. పెద్దగా ఏంటి అసలు పట్టించుకోలే. కంపార్ట్మెంట్లలో గంటలకు తరబడి గంటలు ఉంచేసి వాళ్ళకి, అంటే గతంలో నేను కూడా నా చిన్నప్పుడు కానీ లేకపోతే రీసెంట్గా కూడా వెళ్ళాను నేను తిరుమల. వెళ్ళినప్పుడు అంటే గతంలో ఎలా ఉండేది అంటే వాళ్ళకి కంపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళకి చిన్నపిల్లలు అయితే పాలు, పెద్దవాళ్ళకైతే సాంబార్ రైస్, పెరుగన్నం ఇటువంటి అన్నీ ఇచ్చేవారు. కానీ ఈ మధ్య కాలంలో అలాంటివి నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. అలా ఇవ్వలేదు. ఎందుకు అంటే సామాన్య భక్తుల విషయంలో ఎందుకు అంత చిన్న చూపు చూపించినట్టు? సామాన్య భక్తులు పట్టించుకుంటే ఏమొస్తుంది సార్, మీరు చెప్పండి? ఏమీ రాదు. అదే విఐపీలు పట్టించుకుంటే వెళ్ళేటప్పుడు 5 లక్షలు 3 లక్షలు డబ్బులు ఇస్తాడు. బెంగళూరులో, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒక ఫ్లాట్ ఇస్తాడు, ఒక దగ్గర సైట్ ఇస్తాడు, వెంచర్ ఇస్తాడు, రకరకాల. సామాన్య భక్తులు తిరుమలకు రావడం మానేశారండి పూర్తిగా. ఓన్లీ విఐపీ సేవ తరలిస్తున్నారు. ఇప్పుడు శ్యామలరావు గారు వచ్చాక కొంచెం మారుతున్న పరిస్థితుల్లో విఐపీ ప్రాధాన్యత తగ్గించి సామాన్య భక్తులకి ప్రియారిటీ పెరుగుతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా చెప్పారు సార్, ఒకటే తిరుమల ప్రక్షాళన మొదలెట్టండి అన్నారు. అదే పనిలో ఉన్నాం సార్. ఇంకొక 4-5 రోజుల్లో చాలా విషయాలు బయటకు వస్తాయి. ఎలాంటి విషయాలంటే మీడియా కూడా షాక్ అయ్యే విషయాలు నా దగ్గర ఉన్నాయి, అన్ని కూడా బయట పెడుతున్నా. తిరుమలలో కొంతమంది వ్యక్తులు, మీడియాకు సంబంధించిన వ్యక్తులు కూడా, తిరుమలలో కొన్ని ఛానల్స్ మీడియా సంబంధించిన వ్యక్తులు కూడా తిరుమలలో అక్రమంగా వ్యాపారాలు స్టార్ట్ చేశారు, కోర్టులకు వచ్చేసారు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, అన్ని బయట పెట్టబోతున్నాం. ఖచ్చితంగా మాకు ఫస్ట్ 99 టీవీ మాకే అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా ఆ రోజు కూడా మీరు ఇవన్నీ కూడా బయట పెట్టిన రోజు కూడా ఖచ్చితంగా మీతో ఆ రోజు లైవ్లో నేను మాట్లాడతాను. అండ్ ఎస్పెషల్లీ ఈ రోజా గురించి, ఎందుకంటే రోజా విషయంలో అగ్రెసివ్గా స్పందించే అతి కొద్ది మందిలో జనసేన పార్టీ నుంచి ఆర్ ఇప్పుడున్న కూటమిలో మీరు ఎక్కువగా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే తన పద్ధతి, తన ఒక మంత్రిని కూడా మరిచిపోయి వ్యవహరించిన తీరు, పవన్ కళ్యాణ్ విమర్శించిన పద్ధతి, ఇవన్నీ చూసినప్పుడు మీరు చాలా అగ్రెసివ్గా కౌంటర్ ఇచ్చారు. కానీ రోజా తిరుమల కొండను అంటే ఒక పవిత్ర స్థలంగా కాకుండా ఒక వెకేషన్ పాయింట్లా చూసి తన మంది మార్బలంతో అక్కడికి వారానికి 2-3 సార్లు వచ్చి ఒకే లెటర్ మీద 100 మందికి సిఫార్సు చేసి ఈ తరహా, అంటే దేవుడి దగ్గర చేయాల్సిన పద్ధతి ఇది కాదు. దేవుడి ముందు అందరూ సమానమే, దేవుడి దగ్గర అయితే దర్పం చూపించకూడదు. బహుశా అందుకేనేమో ఓడిపోవడానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటై ఉండొచ్చు. ఎందుకంటే దేవుడి ఆశీస్సులు ఉండాలి కదా, దేవుడి ఆశీస్సులు లేకపోతే ఎవరు ఏమీ చేయలేరు. సో రోజా వ్యవహరించిన తీరు గురించి ఫైనల్గా ఏం చెప్తారు సార్? రోజా పర్యాటక శాఖ మంత్రి పేరుకి ఆయన పర్యటించిన తిరుమల సగం రోజు తిరుమలలో పర్యటించింది. ఆయన మంత్రిగా ఉన్న రోజులన్నీ తిరుమలలో వాడుకొని, మీరు నమ్ముతారు నమ్మరు, ఆయన వాళ్ళ అన్నలు తిరుమల లాబింగ్ చేసుకుని 150 కోట్లు కొట్టేశారు. 150 కోట్ల ప్రాజెక్టులు కొట్టేశారు వాళ్ళిద్దరు ముగ్గురు. ఏమంటే తమిళనాడులో, కర్ణాటకలో శ్రీవారి భక్తులకి దేవుని కోసం ఎంతైనా ఖర్చు పెట్టే వ్యక్తులు ఉన్నారు సార్. వాళ్ళని క్యాప్చర్ చేసి కొంతమంది దళారులకు బెంగళూరులో అలాగే తమిళనాడులో పెట్టి వాళ్ళని క్యాప్చర్ చేసి డైరెక్ట్ గా ప్యాకేజీ దర్శనం చేయించి వాళ్ళ దగ్గర అన్ని ఎలక్షన్లు పోటీ చేస్తున్నా అని చెప్పి మళ్ళీ మంత్రిని అవుతాను, మీకు వెంకటేశ్వరని మీ ఇంటికి పంపించేస్తాను అని చాలా కథలు చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళ దగ్గర 50 లక్షల కోట్ల రూపాయలు దాదాపు 60 మంది వసూలు చేశారు రోజా.
దేవుని పేరుతో చలగాటమాడింది కాబట్టి రోజాకి రాజకీయ భవిష్యత్తు పూర్తిగా శూన్యం. ఇంకా రోజా ఈ రాష్ట్రం అడుగుపెట్టే పరిస్థితులు లేవు. రోజా తమిళనాడుకి పరిమితం అయిపోయింది. దేవుని డబ్బులతో ఆడుకుని రోజా గాని, మంత్రి పెద్దిరెడ్డి గాని, ధర్మారెడ్డి గాని, వైవి సుబ్బారెడ్డి గాని, ఈ రెడ్లు బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రాజకీయ భవిష్యత్తులో ఎదిగే ప్రసక్తి లేదు, కనుమరుగైపోయారు సార్. ఎందుకంటే పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలని పవిత్రంగా చూడాల్సింది పోయి పూర్తిగా వెకేషన్ ట్రిప్ లాగా వాడుకున్న ప్రతి ఒక్కరికి కూడా శిక్ష తప్పదు సార్. రైట్ అండి, కిరణ్ రాయల్ గారు, థ్యాంక్ యూ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. తిరుమల పవిత్రతను కాపాడడంలో మీరు చేస్తున్న కృషికి మీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నా ఒక శ్రీవారి భక్తుడిగా. థ్యాంక్ యూ సో మచ్ అండి కిరణ్ రాయల్ గారు. ఇది పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుమలలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ఒక్క లేఖ మీద 100 మందికి సిఫార్సు ఇచ్చి వాళ్ళకి రెడ్ కార్పెట్ పరిచి సామాన్య భక్తులను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించిన తీరు సామాన్య భక్తులు కూడా ముక్కును వేలేసుకునేలా కనిపిస్తోంది. చూడాలి మరి ఈ విషయంలో. అంటే కిరణ్ రాయల్ చెప్తూ ఉన్నారు మరికొన్ని అక్రమాలు బయటపడతాము అని చెప్పి. సో చట్టపరంగా యాక్షన్ తీసుకుంటే అందరూ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అప్పుడు సిఫార్సు లెటర్లు ఇచ్చిన వాళ్ళు, దాంతోపాటు వాటిని అమలు చేసిన వాళ్ళు. మరి చూద్దాం, ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమల వెళ్ళారు, శ్రీవారి దర్శనం చేసుకున్నారు, తిరుమల ప్రక్షాళన చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఏం చేస్తారు, ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది చూడాల్సిన అంశం. ఇది స్పెషల్ డ్రైవ్. పరవంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99.